చైనాని భయపెట్టేసింది భారత్. అదెలాగంటే చైనాకి చెందిన మిసైల్ ని మన ఇండియా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. అసలు ఆ మిసైల్ మన దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ పైన మిసైల్తో దాడి చేసాం. పాకిస్తాన్ కూడా మన పైన మిసైల్తో దాడి చేసింది. అఫ్ కోర్స్ వాటి వల్ల మనకి ఏం నష్టం జరగలేదు. అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే చైనాకి చెందిన PL-15 అనే ఒక మిసైల్ ని ఎలాగైతే వదిలారో అక్కడ నుండి అలాగే వచ్చి నేరుగా ఇండియా పైన పడింది, కానీ ఎలాంటి నష్టం జరగలేదు. ఎందుకది పేలలేదు అంటే చెప్పాను కదా, పాకిస్తాన్ ఒక తిక్కల దేశం, ఎవరేం చెప్పినా సరే నక్కలాగా తోకుపుతుంది. పాకిస్తాన్ దగ్గర బడ్జెట్ లేకపోయినా కూడా పాకిస్తాన్ ని ఇండియా మీదకి ఉసిగొలిపి చైనా దగ్గర ఉండే ఓల్డెస్ట్ మిసైల్స్ ని అతి తక్కువ ధరకి పాకిస్తాన్ కి ఇచ్చింది చైనా. మరి పనిచేయని మిసైల్స్ ని ఇండియా రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఏం సాధిస్తుంది అంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్ వల్ల ఆ మిసైల్లో ఏ పార్ట్స్ పనిచేస్తున్నాయి, ఎంత క్వాలిటీస్ లో ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ని అందులో ఇన్వాల్వ్ చేశారు, అవన్నీ మనకు తెలిసిపోతాయి. దాన్ని బట్టి మనం దానికంటే బెటర్ మిసైల్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇదేం ఫస్ట్ టైం కాదు. చైనా తైవాన్ ని తనలో విలీనం చేసుకోవడానికి తైవాన్ పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు అమెరికా ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పి తైవాన్ కి సపోర్ట్ గా చైనా పైకి మిసైల్ విసిరింది. ఆ మిసైల్స్ పేరే AIM-9 సైడ్ విండో అండ్ AIM-7 స్పారో మిసైల్స్. అమెరికా వేసిన ఈ మిసైల్స్ వచ్చి చైనాలో ఉండే ఫైటర్ జెట్ లోకి దూసుకెళ్లిపోయాయి, కానీ పేలలేదు, ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు. వెంటనే ఈ మిసైల్ ని చైనా తీసుకెళ్లి రష్యాకు అప్పచెప్పింది. రష్యా దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి కొంత డీల్ తో చైనాకు అమ్మింది. మళ్ళీ అలాగా చైనా, రష్యా ఈ రెండు దేశాలు అమెరికాకు చెందిన మిసైల్ యొక్క సీక్రెట్ తెలుసుకొని అంతకంటే బెటర్ మిసైల్ ని తయారు చేసుకున్నాయి. ఇప్పుడు అవే రెండు దేశాలు అమెరికానే కాదు, ప్రపంచంలో ఏ దేశం వచ్చినా సరే యుద్ధానికి ఆ దేశాలన్నింటినీ ఎదిరించే స్థితిలోనే ఉన్నాయి. మన దేశం కూడా ఇలా రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల లాభం ఖచ్చితంగా చూస్తుంది. దీనివల్ల మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ కమెంట్లో తెలియజేయండి.